హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది బియ్యపు వడియాలన్నమాట. దీనికి కావాల్సినవి ఫస్ట్గా మిర్చి అండ్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఈ మూడింటిని మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. తరువాత వాటర్ తీసుకోండి. ఏ కప్ అయితే మీరు తీసుకుంటారో దాంతో 7 కప్స్ వాటర్ అనమాట. ఫస్ట్ 5 కప్స్ మాత్రమే నేను ఈ బాండీలో అనేది పోసి పెట్టాము. అది హీట్ అవుతూ ఉంది. ఇంకొక 2 కప్స్ వాటర్ వచ్చేసి బీప్ పిండిలో కలిపి, ఆ బీప్ పిండి వచ్చి 1 కప్ తీసుకోండి. బీప్ పిండి 1 కప్కి 2 కప్స్ వాటర్ మిక్స్ చేసేసేయండి. అండ్ 5 కప్స్ వచ్చేసి ఆల్రెడీ హీట్ చేస్తున్నాం అనమాట. అంటే టోటల్ 7 కప్ వాటర్, 1 కప్పు బీప్ పిండికి అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిలో కొంచెం సగ్గుబియ్యం నానపెట్టి, 1 కప్ అనమాట, చిన్న కప్ అనేది సగ్గుబియ్యం నానపెట్టి అది ఇందులో మిక్స్ చేసుకోండి. ఇవి మరుగుతూ ఉన్న టైంలో ఈ బీప్ పిండిని ఏదైతే వాటర్లో మిక్స్ చేసి ఉంచుకున్నామో దాన్ని కూడా స్లోగా వేసుకుంటూ కలిపేసేసేయండి. కంప్లీట్గా ఇవి రెండు ఈక్వల్ అయిపోవాలన్నమాట. అదే వాటర్లో మనం ఏదైతే మిక్సీలో వేసి పట్టి పక్కన పెట్టుకున్నామో ఆ గ్రైండ్ చేసిన దాన్ని కూడా ఇందులో వేసేసేసి చక్కగా స్లోగా మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకనంటే ఇది పిండి అనేది వెంటనే చిక్కబడిపోతూ ఉంటుంది అండ్ అడుగంటుతూ ఉంటుంది. అలా అవ్వకుండా స్లో మెథడ్లో మనం కలుపుకుంటూ ఉండి బాగా చిక్కగా అయ్యే వరకు చూసుకోండి. చిక్కదనం అంటే మనకి లైట్నెస్ తెలిసిపోతుందండి. లైట్గా ఉన్నదానికంటే కొంచెం చిక్కగా అవుతున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఫాస్ట్గా వడియాలు అనేవి పట్టేయాలి. ఎక్కువ టైం ఉంటే మళ్ళీ అవి కూడా దగ్గరికి అయిపోతుంది పిండి. అందుకని చెప్పి వెంటనే మనం వడియాలు ఏదైతే మనం అంటే వడియాలు పెట్టాలనుకుంటున్నామో ఆ శారీని కానీ లేదనంటే ఏదైనా సరే ఒక క్లాత్ తీసుకున్నప్పుడు దాన్ని కొంచెం తడి చేసి చక్కగా ఆరబెట్టి మడతలు లేకుండా దానిపైన మనం ఈ విధంగా కనుక వడియాలు వేసుకోగలిగితే చక్కగా మనం తీసేటప్పుడు కూడా నీట్గా వచ్చేస్తాయి. దీనిలో చాలా రకాలు ఉంటాయండి వడియాల్లో. ఇప్పుడు నేను చూపిస్తుంది సగ్గుబియ్యం వడియాలు అనమాట. ఇవి నార్మల్ వడియాలు. ఈ వడియాలు మీకు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఈ వడియాలని మనం ఎక్కువ శాతం అనమాట పప్పుచారుకు కానీ లేదు అని అంటే నార్మల్గా కూడా చేసుకొని మనం ఖాళీ టైంలోనే ఎప్పుడైనా తినాలనిపించినా స్నాక్ లాగా ఆయిల్లో వేసుకొని తినేయచ్చండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ లాగదనమాట. కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా అవ్వదు అండ్ నార్మల్ వేలో ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఏంజిల్కి ఆద్విక్ అయితే చాలా ఎంజాయ్ చేశారు తీయడానికి. మీ పిల్లలతో కూడా ఇలాగే చేపించండి. కొన్ని వేసి చూడండి ఏ విధంగా వచ్చినాయి. చూసారు కదా, విరిగిపోకుండా నీట్గా వచ్చినాయి. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. అండ్ ఈ విధంగా అంటే మీరు కనుక ట్రై చేస్తే వీడియోస్ అనేవి ఎలా ఉన్నవి ఏంటి అనేది కూడా మాకు కామెంట్ చేస్తూ ఉండండి. మాకు కూడా తీయడానికి ఈజీగా ఉంటుంది అండ్ మేము ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ టు ఆల్. అండ్ మా వడియాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మేమైతే హ్యాపీ. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా ఉన్నాయి ఏంటి.